మొదటిగా మన జీవితాల్లో ఎవరైనా బయట వారు మనకి ఎవరైనా ఒక మాట అన్నప్పుడు మన హృదయానికి అంత బాగా తగలకపోవచ్చులే కానీ మనల్ని బాగా ప్రేమించేవారు, మన యొక్క రక్త సంబంధులు, మన కుటుంబస్తులు, మన యొక్క స్నేహితులు, మనం బాగా నమ్మిన వారు ఎవరైనా ఒక మాట అంటే హృదయాన్ని చీల్చివేసే ఒక పరిస్థితి వస్తూ ఉండేది. అలాగే వారు మనకి ద్రోహము చేసినప్పుడు మన హృదయము విచ్ఛిన్నమైన స్థితిలో ఉంటూ ఉండేది. ఈరోజు నేను చెప్తూ ఉన్నది ఏమిటి అంటే, బయట నుండి తగిలే గాయముల కంటే అంతరంగములో నుండి వచ్చి తగిలే ఒక గాయములు హృదయాల్ని చీల్చివేస్తూ ఉన్నాయని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. దయచేసి మన యొక్క బైబిల్లో కీర్తనలు 55వ కీర్తన 12 నుండి 14 వచనాలు ఒక్కసారి చూద్దాం. దయచేసి మన యొక్క బైబిల్లో కీర్తనలు 55వ కీర్తన 12 నుండి 14 వచనాలు ఒకసారి. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడలా నేను సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచర్యడువు. మనము కూడిన మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సాహము నాకు వెళ్ళి సమూహముతో దేవుని యొక్క మందిరముకు మనము పోయి ఉన్నవారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు సెలవిస్తూ ఉన్న మాట ఏమిటి అంటే, నాకు బయట నుండి శత్రువులు కాదు, ఒకవేళ నాకు బయట నుండి శత్రువులు ఉంటే నేను వారిని గ్రహించేవారిని, ఆ బయట నుండి ఎవడైనా వస్తే నేను దాక్కునేవాడిని. ఇక్కడ ఎవరంటే ఎవడు నా శత్రువు అంటే, నాతో పాటు మందిరముకి వచ్చాడు, నాతో పాటు సహవాసం చేశాడు, నా ఒక మిత్రుడిగా ఉన్నాడు, బహుగా నమ్మిన వ్యక్తి ఏం చేసి ఉన్నాడంటే నన్ను మోసపరిచి ఉన్నాడు, ద్రోహము చేసి ఉన్నాడని దావీదు గ్రంథకర్త సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు గ్రంథకర్త అంటూ ఉన్నాడు, నన్ను దూషించే శత్రువు కాదు అతడు, వాడు నేను శత్రువైన ఎడల నేను గ్రహించవచ్చును, అట్లాంటి వాడైతే కాదు. నాతో నమ్మకంగా ఉన్నాడు, నాతో ఎప్పుడు ఎల్లప్పుడూ సహకారిగా ఉన్నాడు. సడన్ గా ఏమై ఉన్నాడంటే బుద్ధిలో మార్పు వచ్చింది. సడన్ గా ఏమైందంటే ఓసరవల్లి తనము తన యొక్క హృదయంలో నుండి బయటకు వచ్చింది. ఆయన అంటే ఉన్నాడు, అలాంటి వాడైతే నేను ముందుగానే గ్రహించవచ్చును. కానీ ఈ యొక్క వ్యక్తి నాతో మందిరానికి వచ్చాడు, నాతో ప్రార్థన చేశాడు, నాతో సహవాసం చేశాడు, కానీ చివరికి నన్ను ఏం చేశాడంటే మోసము చేశాడు. అట్లాంటి వాడు ఆయన అంటే ఉన్నాడు, ఒకవేళ బయట నుండి వచ్చి ఉంటే ఆ ఒక్క శత్రువుని నేను గ్రహించేవాడిని, కానీ నా యందే ఉండి నా యందే నమ్మకముగా ఉండి మోసము చేయటం వలన నా హృదయము తీసుకోలేకపోయిన స్థితిలో ఉంది. మానవులమైన మన జీవితంలో అనేక సార్లు ఈ పరిస్థితులు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. మనల్ని ప్రేమించిన వారే, మన కుటుంబస్తులే, మన రక్త సంబంధులే మనతో ఉన్నట్టే ఉండి తిరుగుబాటు చేసేవారు అనేక మంది ఉన్నారు. మనతోనే ఉంటారు, మనతోనే ఐక్యంగా ఉన్నట్టు ఉంటారు, ప్రేమించినట్టే ఉంటారు, ప్రేమ చూపేవారిగానే ఉంటారు. కానీ చివరికి ఏం చేస్తూ ఉంటారంటే సమయాన్ని వచ్చినప్పుడు అవతలకి తిరగబడిపోయే వారిగా ఉంటారు. ఈరోజు ఈ కీర్తన 55వ కీర్తన 12 నుండి 14 వచనాల్లో ఇక్కడ దావీదు గ్రంథకర్త మనకు సెలవిస్తూ ఉన్నది ఏమిటి అంటే, అలాంటి వాళ్ళైతే నేను గ్రహించేవాడినయ్యా, అలాంటి వాడైతే నేను ముందుగానే చూసేవాడిని. కానీ ఆ ఒక్క వ్యక్తి నాతో మందిరానికి వచ్చినవాడు, నాతో సహకారిగా ఉన్నవాడు, అలాంటి వాడు ఈ పని చేస్తూ ఉంటే నా హృదయము తీసుకోలేకపోతూ ఉందని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దయచేసి మన యొక్క బైబిల్లో మీకా 7వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు, మీకా 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆయన అంటూ ఉన్న మాట దయచేసి ఒక్కసారి చదువుకుందాం. మీకా 7వ అధ్యాయము 6వ వచనము.
కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీద, కోడలు అత్త మీదకి లేచుచున్నారు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అగుదురు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మీకా ప్రవర్త ఆయన చెప్తూ ఉన్న మాట ఏమిటి అంటే, కుటుంబ వ్యవస్థ దిగజారిపోయిన స్థితిలో ఉన్నది. కుటుంబ వ్యవస్థ ఆత్మీయంగా, అలాగే ఒక ఆత్మీయంగా నలిగిపోయిన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో, ఓడిపోయిన స్థితిలో ఉంది అని మీకా ప్రవక్త ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, కుమారులు తండ్రి పైకి లెగుస్తూ ఉన్నారు, అలాగే తండ్రి కుమారుల పైకి లెగుస్తూ ఉన్నారు. అత్త కోడల మీదకి లెగుస్తూ ఉంది, కోడలు అత్త మీదకి లెగుస్తూ ఉంది. కుటుంబ వ్యవస్థ ఎలా ఉన్నది అంటే విచ్ఛిన్నమైపోయిన స్థితిలో ఉంది అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, కుటుంబంలో ఆదరణ కలగరించవలసిన వారు, ఆదరించవలసిన వారు, ఆదరణ మాటలు మాట్లాడవలసిన వారు, ప్రోత్సహించవలసిన వారు వారే గాయపరుస్తూ ఉన్నాడని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క వచనం మనకు సెలవిస్తూ ఉన్నది ఏమిటి అంటే, ద్రోహం అనేది కొత్తదేమీ కాదు. చరిత్రలో మనం చూసుకుంటూ ఉంటే, పాతకాలము యేసయ్య సమయం నుండి మనము ఇప్పటి వరకు చూసుకుంటూ ఉంటే, ద్రోహము అనేది మానవుని యొక్క జీవితాల్లో ఉండి ఉన్నది అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మానవుని పూర్వకాలము నుండి ద్రోహం అనేది చూస్తూ ఉన్నాడు. అదేమీ కొత్తగా వచ్చినది కాదు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అలాగే మన యొక్క బైబిల్లో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినప్పుడు, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినప్పుడు, అలాగునే నాలుక కూడా చిన్న అవయవము బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టినో, నాలిక అగ్ని. నాలిక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మానవాళిగా కలుగ చేయను. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టెను, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యాకోబు రాసిన పత్రిక, యాకోబు అంటూ ఉన్నాడు, మాటలు చాలా శక్తివంతమైనవి. ఈరోజు ఒకళ్ళ గురించి నువ్వు అవాస్తవాన్ని నువ్వు మాట్లాడుతూ ఉంటే, ఒకళ్ళ గురించి నీవు విరుద్ధమైన మాటలు నీవు మాట్లాడుతూ ఉంటే, ఆ వ్యక్తితో నీవు సంబంధాన్ని కోల్పోతూ ఉంటావు. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా నీవు మాట్లాడి ఉంటే, ఆ వ్యక్తితో బంధాన్ని నీవు కోల్పోతూ ఉంటావు. కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు నువ్వు వ్యతిరేకంగా ఏమన్నా మాట్లాడి ఉంటే, విరుద్ధంగా నీవేమన్నా మాట్లాడి ఉంటే, అక్కడికి బంధం ఏమైపోద్దంటే తెగిపోతూ ఉందని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అలాగే మన యొక్క నాలిక, మన విత్తే ఒక చిన్న మాట కుటుంబాన్ని ఏం చేస్తూ ఉండేది అంటే తగలబెడుతూ ఉండేది. నువ్వు మాట్లాడే ఒక చిన్న మాట ఒక వ్యక్తి హృదయాన్ని చీల్చివేస్తూ ఉండేది. ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు మాట్లాడే ఒక చిన్న మాట చాలా జాగ్రత్తగా నీవు మాట్లాడాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మాట్లాడే ఒక మాట గుసగుసలై ఉండకూడదు. నువ్వు మాట్లాడే ఒక మాట అవాస్తవం అయి ఉండకూడదు. నువ్వు మాట్లాడే మాట అక్కడి మాటలు ఇక్కడ మాటలు అక్కడ కొంపలు తగలబెట్టే మాటలుగా ఉండకూడదు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మన మాటలు ఎలా ఉండాలి అంటే, దేవుని యొక్క పిల్లలమైన మనము మన మాటలు ఎలా ఉండాలి అంటే ఆదరించే మాటలుగా ఉండాలి. మనం ఒక మాటలు ఎలా ఉండాలి అంటే అక్కడ బంధము సరిలేనప్పుడు ఆ బంధాన్ని కట్టే ఒక మాటలుగా ఉండాలి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం అక్కడ ఒక చిచ్చు రగులుతుంది కదా, ఇంకా కొద్దిగా తీసుకెళ్లి పెట్రోల్ పోయటం అన్నది కాదులే గాని ఆ మంటని ఆర్పేవారిగా ఉండాలి, బంధాన్ని నిలబెట్టేవారిగా ఉండాలి. కుటుంబ వ్యవస్థలని, అలాగే వివాహ వ్యవస్థలని, అలాగే కుటుంబాలని కట్టేవారిగా ఉండాలి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం మాట్లాడే ఒక చిన్న మాట కుటుంబంలో నమ్మకాన్ని తీసివేస్తుంది.
కుటుంబంలో డివిజన్స్ తీసుకువస్తుంది, భాగాలు తీసుకువస్తుంది, కుటుంబాల్లో చేదు ద్వేషాలు నింపుతూ ఉండిద్ది. మనం మాట్లాడే ఒక మాట కుటుంబాలని తగలబెడుతూ ఉండేది. ఈరోజు దేవుడు ఈ యాకోబు రాసిన పత్రికలో అంటూ ఉన్నాడు, ఎంతో కాలం నుండి మీరు ప్రేమగా ఉన్నారు, ఒక్క మాట వస్తే చాలు మీ కుటుంబంలో ఏమొచ్చింది, చీలికలు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఆ స్థితి రాకూడదు అంటే మనం మాట్లాడే ఒక మాట ప్రేమ కలిగిన మాట ఉండాలి. మనం మాట్లాడే ఒక మాట దయ కలిగే మాటగా ఉండాలి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను చెప్తూ ఉన్న వర్తమానము ఏమిటి అంటే, మనమందరము కూడా వాస్తవాన్ని గ్రహించాలి. ద్రోహము, అలాగే హృదయముకు తగిలే ఒక గాయము, అలాగే మన యొక్క సొంత రక్తము మనకు కలిగించే ఒక గాయము, అలాగే మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యము మనల్ని ఎలా ఆదరిస్తూ ఉన్నదన్న ఒక విషయాలు ఈరోజు మనం ప్రాముఖ్యంగా ధ్యానించబోతూ